టమాటా కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసిద్దాం. నేను చెప్పినట్టు చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. అందుకు ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకొని అందులో కాకరకాయ ముక్కలు 5-6 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు మనము ఒక 10 నిమిషాల పాటు కాకరకాయ ముక్కల్ని వేగనివ్వాలి. తర్వాత చిటికెడు పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూరలోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని వేసి 5 నిమిషాల పాటు కూరని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత తురిమిన కొబ్బరి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కొత్తిమీర వేసి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనము 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కూరని కుక్ చేసుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కాకరకాయ టమాటా కర్రీ రెడీ. ఇలా చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు. అలాగే బ్యాచిలర్స్ కూడా దీన్ని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. వేడి అన్నంలో అలా కాకరకాయ టమాటా కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి.